నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి టూర్ అంశం మీదన ఇవాళ మళ్ళీ జరగబోతోంది. అయితే మొన్నటి టూర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్గా విరుచుకుపడదు. సాధారణంగా ఒక ఇష్యూ జరిగాక వరుసబెట్టి 10 మందితో మాట్లాడించడం అనేది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అనుసరించేటటువంటి వ్యూహం. బట్ మోడీ అమిత్ షాల మీద ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. అలాగని అసలు మాట్లాడకుండా ఉంటే బాగుండదు కాబట్టి బ్యాలెన్స్డ్గా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిచ్చారు. అట్లాగే అర్థమయ్యి అర్థం కాకుండా మాట్లాడేటటువంటి బొత్స సత్యనారాయణతో మాట్లాడిచ్చారు. ఆంధ్ర కేకేలు అంటే ఆయన బొత్స సత్యనారాయణ, అందుకని ఆయనతో మాట్లాడిచ్చారు. తాజాగా చూస్తే ఆయన తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయడమేనా, మోడీ స్థానిక సమస్యలను పట్టించుకోలేదు, స్టీల్ ప్లాంట్పై మాట్లాడలేదు, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలో వాడుకున్నారు మీ నోటితోనే అన్నారుగా, పోలవరంలో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు, రాష్ట్రంలో పేదల కడుపు కొడుతున్న టీడీపీ జనసేన బీజేపీ అమల్లో ఉన్న పథకాలు నిలిపివేయిస్తున్నారు, ఈసీ వాస్తవాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి, 2019లో పసుపు కుంకుమను మేము అడ్డుపడ్డామా, మంత్రి బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ని ఇవాళ ఇచ్చికొచ్చిన ద్వారా దీంట్లో కూడా మోడీని పెద్దగా దూషించకుండా మిగతా పాయింట్స్ మధ్యలో మోడీ గారు ఆలోచించుకోండి అన్న తరహాలో చెప్పుకొచ్చారనమాట.